21కి 21 వచ్చేసిన తర్వాత అందరూ అనుకునే క్వశ్చన్ 21 సీట్లే తీసుకున్నారు అదే ఇంకెక్కువ తీసేసుకుంటే బాగుండేది. సో నోటి దురద చాలా ఇంపార్టెంట్. ఆ నోటి దురదని కంట్రోల్ చేసుకోకపోతే ఈ రకంగా చెప్పు తీసుకొని కొట్టినట్టు అవుతుంది వ్యవహారం. సూసైడ్లు చేసుకోవాలనుకుంటున్నారా? మీకు ఒక్కళ్ళకే కష్టాలు ఉన్నాయా? మీరు ఒక్కళ్ళే అవతల వాళ్ళతో తిట్లు తింటున్నారా? ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా గెలిపించిన ఏపీ ప్రజలందరికీ అలాగే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఈ రోజున ఏపీ స్టేటే కాదు మొత్తం ఇండియా మొత్తం కూడా ఒక స్పెషల్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిన ఏరియా ఒకటి ఉంది, అదే పిఠాపురం. సో మిగతా వాళ్ళు మిస్ అయిపోయారండి, మీకు ఒక స్పెషల్ బ్రాండ్ వచ్చేసింది. సో మీకు స్పెషల్గా థ్యాంక్స్, ఎందుకంటే మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు కాబట్టి. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఎంత దిగ్విజయంగా మీరు మీ ఇంట్లో మనిషి అనుకొని నమ్మి ప్రేమతో ఓట్లు వేసి గెలిపించారండి. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు గెలిచిన జనసేన అంటే ఎన్డీఏ వాళ్ళందరికీ గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీస్ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తున్నాం తెలుగు ప్రజలందరి తరపు నుంచి. అలాగే జనసేనకి సంబంధించి స్వైప్ చేసి పడేశారండి 21కి 21 అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే 2019లో ఎలక్షన్స్ టైంలో వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జనసేన సైనికులు, వీర మహిళలు, లేకపోతే వాళ్ళ ఫాలోవర్సు, అభిమానులు ఇంతవరకే ఆ పార్టీ గురించి ఫైట్ చేసుకుంటూ ఆ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నించారు. కానీ 2019లో జరిగిన మిస్టేక్ మళ్ళీ జరగకూడదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున ఓటు హక్కు వినియోగించుకొని ఖచ్చితంగా ఎక్కడ మిస్లీడ్ పోలీసుల సపోర్ట్ కానీ, నెక్స్ట్ కొన్ని చోట్ల ఈవీఎంల దగ్గర జరిగిన ఇన్సిడెంట్లు కానీ, ఎంత ఓటు హక్కును మిస్యూజ్ చేయడానికి చూసినా కూడా మీ అభిమానంతో మీ ప్రేమతో 21 సీట్స్ని గెలిపించారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీ అందరికీ. సో ఇప్పుడు ఈ 21 సీట్లు గెలుచుకున్న వ్యక్తులందరికీ ఇది వచ్చింది అధికారం కాదు, లేకపోతే పదవి కాదు, బాధ్యత. ఈ రోజున మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఇష్టపడి మీ మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని మీకు ఓటు వేసి గెలిపించి మిమ్మల్ని ఏ సీట్లో కూర్చోబెట్టాలో ఆ సీటుకి పంపించారు. సో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయరని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఎందుకు అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. చాలామంది గురించి మిగతా పాయింట్స్ మాట్లాడడానికి ముందు ఈ దిగ్విజయానికి ఇంత సక్సెస్ఫుల్ రేట్లో అందరూ గెలవడానికి, ఎన్డీఏ కూటమి గెలవడానికి తోడ్పడిన వ్యక్తుల్లోనూ ముఖ్యంగా జనసేన విషయానికి మాట్లాడుకుంటే యూత్ అండి. యూత్, గర్ల్స్, ఉమెన్స్, లేడీస్ అబ్బా 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 ఏం అల్లరి చేశారు. June 4th రిజల్ట్స్ చూసి ఎంత హ్యాపీ సెలబ్రేషన్స్ చేసుకున్నారండి. ఎందుకు అంటే ఓటు హక్కు మీరంతా మీకు ఎవరంతా ఉన్నది యూత్, వాళ్ళకి ఓటు హక్కు లేదు అని 2019లో వచ్చిన కామెంట్ని ఈ రోజున వాళ్ళ ఓటు హక్కుతో జనసేనాని ఎవరికైతే ఓట్లు వేయమన్నారో, ఎవరికైతే కూటమికి ఓట్లు వేయమన్నారో వాళ్ళందరికీ వేసి 100% అతని పరువుని నిలబెట్టారు మీరందరూ కూడా. నిజంగా వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇంకొకసారి. ఎందుకు అంటే ఈ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి చాలామంది అనుకున్నారు, అరే మేము జనసేన ఉన్న సీట్లలో మేము వేయలేకపోయాము అని. ఇప్పుడు ప్రజెంట్ మీరు 21 సీట్సే గెలిపించి ఉండొచ్చు. 2029 ఉందండి. ఇక మీరు ఎవరికి వేయాలనుకుంటారో అప్పుడు మీరు అనుకున్న వ్యక్తుల్ని వేసి మీ ఇష్టపడే వ్యక్తిని సీఎం చేయడానికి మీకు ఇంకా అవకాశం ఉంది. సో అప్పటిదాకా కొంచెం ఓపికగా ఉండండి. ఎందుకంటే కార్యకర్తలు, అభిమానులు ఎవరైనా కానీ పార్టీస్కి ప్లస్ పాయింట్లు అవ్వాలి తప్ప మీ క్యారెక్టర్ వల్ల, మీ బిహేవియర్ వల్ల, మీ పని వల్ల పార్టీకి ఎప్పుడు మిస్టేక్ అవ్వకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటారని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఎవరికి చాలామందికి డౌట్స్ అంటే 21కి 21 వచ్చేసిన తర్వాత అందరూ అనుకునే క్వశ్చన్ 21 సీట్లే తీసుకున్నారు అదే ఇంకెక్కువ తీసేసుకుంటే బాగుండేది అనే వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఆలోచించండి. 2019లో అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ పాలిటిక్స్ యొక్క క్రుయాలిటీని తట్టుకోవడం కానీ, అంటే రాజనీతి కానీ, లేకపోతే రాజకీయ కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ ఏమన్నా అననివ్వండి, అవన్నీ తట్టుకోవాలి అంటే కొంత కొన్ని పవర్స్ ఆఫ్ ఇది ఉండాలి. సో ఎక్కడ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఎక్కడ క్యాంపెయినింగ్ ఆపలేదు. లాస్ట్ మినిట్లో రామ్ చరణ్ గారు వచ్చి పిఠాపురంలో క్యాంపెయిన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ నిజంగా గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారు అంటే
ప్రజలు అభిమానించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక స్టేటే కాదండి, మొత్తం ఇండియా మొత్తం దృష్టి సారించి చూస్తున్న వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే అనే అందరూ అనుకుంటున్నారు. మేమంతా మిస్ అయ్యాం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకోవడానికి లేక. 2029లో సీఎం గారి తాలూకా అని చెప్పుకుంటాం అందరం కలిపి. సో, ఎందుకంటే స్టేట్ అంతా కూడా ఏం మిస్ అవ్వద్దు, టెన్షన్ పడొద్దు. 2019లో కూడా నేను వీడియో చేశానండి. ఎవరు ఎటువంటి టెన్షన్స్ పడొద్దని. 2024లో కూడా వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు కొంత సక్సెస్ వచ్చింది. పూర్తి సక్సెస్ రావడానికి 2029 ఒక ఎయిమ్‌గా పెట్టుకోండి. బాధ్యతాయుతంగా ఉండండి. ప్రజలందరూ జనసేనాని, జననాయకులు, జన సైనికులు, వీర మహిళలు. అలాగే ఈ ఎలక్షన్స్ గెలవడానికి ఇంకొక ముఖ్య పాత్ర వహించిన వ్యక్తులు సోషల్ మీడియాలో వాళ్ళొక గ్రూప్స్ ఫామ్ చేసుకొని, వాళ్ళొక ఛానల్స్ పెట్టుకొని నిజంగా సీరియస్‌గా, అంటే ఎవరో ఒకళ్ళిద్దరు చెప్తే సరిపోదండి. నిజాలను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. సో, వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఈ ఎలక్షన్స్ అంటే విలను ఎంత క్రూయల్‌గా ఉంటే ఆ క్రూయాలిటీని తట్టుకోవడం ఎవరి వల్ల కానప్పుడు యూనిటీగా వస్తారు అనడానికి 2024 ఎలక్షన్స్ ఒక ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళబోయేవాళ్ళు, పార్లమెంట్‌కి వెళ్ళబోయే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరందరూ గెలిచేసి కూర్చోలేదండి. ప్రజల అభిమానాన్ని మూటగట్టుకొని వెళ్ళారు. వాళ్ళ నమ్మకాన్ని మూటగట్టుకొని వెళ్తున్నారు. సో, ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం, ప్రజలకి సంబంధించి బాధ్యతలు తీసుకోవడం, వాళ్ళ డెవలప్‌మెంట్‌కి వాళ్ళ నమ్మకం వేస్ట్ అవ్వకుండా చూడటం. ఈ రోజున నేను ఆ ఎలక్షన్స్ రోజు చూస్తేనండి, హైదరాబాద్‌లో సగం మంది వాచ్‌మెన్‌ల ఫ్యామిలీస్ కానీ, ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు కానీ, లేకపోతే టిఫిన్ సెంటర్స్‌గా చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు పెట్టుకొని, జ్యూస్ సెంటర్లు పెట్టుకొని, ఇట్లా చిన్న చిన్న పనుల్లోకి మూడొంతుల మంది ఏపీ ప్రజలు, అంటే డ్రైవర్ల కింద, కార్ డ్రైవర్స్ కింద, ఆటో డ్రైవర్స్ కింద, ఇలా ఒక పరిస్థితి దిగజారిపోయిన సిచ్యువేషన్‌కి వెళ్ళింది. సో, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆంధ్ర వెళ్ళగలగాల, లేకపోతే ఇంకొంచెం బెటర్ పొజిషన్‌లో ఉండాలా అని ఆలోచించాల్సిన పొజిషన్ వచ్చింది. అలాగే వీటికి సంబంధించి చాలామంది ఆ 21 సీట్లే ఎందుకు తీసుకున్నారండి అని అనినప్పుడు కొంచెం ఆలోచించండి. ఈరోజు 21 స్వైప్ చేసాము. నెక్స్ట్ ఇంకా 5 ఇయర్స్‌లో వీళ్ళు ఈ 21కి సంబంధించిన వ్యక్తులు ప్రూవ్ చేసుకోబోతున్నారండి. ప్రూవ్ చేసుకుంటారు కూడా. అది నమ్మకం ఉంచి కనుక మీరు ప్రొసీడ్ అయితే కనుక ఇది సక్సెస్‌ఫుల్‌గా ఏపీని ఇంకొక 3-5 ఇయర్స్‌లో కనీసం ఒక రేంజ్‌కి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని వేల కోట్ల అప్పులు ప్రెజెంట్ ఉన్నాయి. అన్నీ కూడా ఇట్లా ఫ్రీగా ఇచ్చాము, మాకు ఓటేయలేదు అంటే వాళ్ళు తీసుకున్నది లంచాలు కాదండి. వాళ్ళు అభివృద్ధి ఆశించారు. అభివృద్ధితోటే ఈ రోజున సక్సెస్ ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ నేను మాట్లాడాలనుకున్నది నోటి దురద. నోటి దురదకి సంబంధించి ఎవ్వరు కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజకీయ నాయకులు అనేవాళ్ళు సొసైటీకి రిప్రజెంటేటివ్స్. వీళ్ళు సేవకులు. అక్కడేమో అధికారం వచ్చేసి తిప్పి కొడితే 5 ఇయర్స్ కరెక్ట్‌గా పరిపాలన చేయకపోతే, కరెక్ట్‌గా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే మళ్ళీ తోసి అవతలేస్తారు. సో, నోటి దురద చాలా ఇంపార్టెంట్. ఆ నోటి దురదని కంట్రోల్ చేసుకోకపోతే ఈ రకంగా చెప్పు తీసుకొని కొట్టినట్టు అవుతుంది వ్యవహారం. ఎందుకంటే ఓడిపోవడం అనేది ఎప్పుడు కూడా సహజమే. ప్రతిసారి అందరం ఒకే సీట్లో ఉంటే పరిపాలనలో డెవలప్‌మెంట్లు డిఫరెంట్‌గా రావు. సో, డిఫరెంట్‌గా రావాలంటే కనీసం మంచిగా చేసిన వాళ్ళు 3-4 టైమ్స్ ఉంటారేమో. తర్వాత మళ్ళీ కొత్త పరిపాలన రావడం అనేది కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. కొత్త పరిపాలన రావడం వల్ల కొత్త ఆలోచన విధానాలు, కొత్త డెవలప్‌మెంట్లు జరగడానికి అవకాశం ఉంది. కానీ ఇంత క్రూయల్‌గా, ఇంత వ్యవహారంతో పరిపాలన చేస్తూ ఉంటే కనుక అసలు మిడిల్‌లోనే తీయాలి, కానీ కుదరలేదు పరిస్థితులు. ఎందుకంటే అంతా మోనోపలీ జరిగిన వ్యవహారం. నెక్స్ట్ ప్రొసీడింగ్స్‌లో ఈ నోటి దురదను కంట్రోల్ చేసుకోవాలి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత దారుణంగా మాట్లాడారనేది, ఎవరెవరు ఎంత దారుణంగా మాట్లాడారనేది మీ అందరికీ తెలుసు. దయచేసి ఇప్పుడు గెలిచిన వ్యక్తులు ఎవరు కూడా అలాంటి పదజాలాలు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, మీడియా ముందు కానీ యూజ్ చేయొద్దని ప్రజలందరి తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత నేను మాట్లాడాల్సిన ఇంకొక పాయింట్, వాళ్ళ గొయ్యను వాళ్ళే తవ్వుకున్న వ్యక్తులు ఎవరు? జనసేన పార్టీలో. ఆ వ్యక్తుల పేర్లు నేను చెప్పట్లేదండి. చాలా దారుణం. ఎందుకు అట్లా? అసలు ఒక పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు, పూర్తిగా ఇష్టపడినప్పుడు ఆ పార్టీనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. నచ్చకపోతే సైలెంట్. మనకో ప్రొఫెషన్ ఉంది, మనకో పని ఉంది, మనకో వ్యవహారం ఉంది, మన పనులు మనం చేసుకుంటూ వెళ్తుంటే ఏ రోజు మళ్ళీ ఎట్లా ట్విస్ట్ అవుతాయని తెలియదు. ఆ రోజున మనం ప్రజల వాళ్ళ ఫేస్‌ని మనం ఫేస్ చేయాలంటే
కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది. ఈ రాజకీయాల్లో ఉన్న ఒకే ఒక మైనస్ అండి, ఈ చట్టాన్ని నిజంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక పార్టీలో గెలుస్తారు, ఇంకో పార్టీలోకి వెళ్తారు. అక్కడ గబుక్కున ఆ పార్టీ కనుక ప్రాపర్‌గా అధికారంలోకి రాకపోతే మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్తారు. ఇలా వెళ్ళే వ్యక్తులకి ఒక ఛాన్సో, 2 ఛాన్స్‌లో ఉండాలి తప్ప రిపీటెడ్‌గా జీవితకాలం అంతా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళే ఆప్షన్స్ డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎన్‌డీఏ కూటమి కొంత సీరియస్‌గా ఆలోచిస్తే బావుంటదని నా ఉద్దేశం. జనసేన పార్టీలో మ్యాక్సిమం డెవలప్‌మెంట్ కోసం లేకపోతే ఎవరన్నా బూతులు తిట్టినప్పుడు అదర్ సైడ్ వాళ్ళు అటాక్‌లు ఇచ్చినప్పుడు కరెక్ట్‌గా అటాక్ ఇచ్చిన వ్యక్తులు ఒక ముగ్గురు, నలుగురు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మిడిల్‌లో లాస్ట్ మినిట్‌లో కొంతమంది రివర్స్ అయిపోయారు. రివర్స్ అయినోళ్ళు సైలెంట్‌గా ఉంటే ఈ రోజున ఇంత నెగటివిటీ వచ్చేది కాదు. నిజంగా మీరు బ్యాడ్ లక్ ఫెలోస్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు 2024లో 21 సీట్లేనండి. 2029 టార్గెట్ తీసుకుంటే మీరు కూడా వన్ ఆఫ్ ద వీఐపీ పర్సన్స్ అయ్యేవాళ్ళు. ఇంత కష్టపడి మీ ఆలోచన విధానమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మిమ్మల్ని వెనక్కి లాగేసిందని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రజల అభిమానం గెలుచుకోవడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి అభిమానాన్ని గెలుచుకొని కూడా మీ ఆలోచన విధానంతో, మీ దుర్బుద్ధితో మీకు మీరు మేమే స్పెషల్ అనుకోని వెనక్కి వెళ్ళిపోయారు. ప్రజల ముందు ఎవ్వరం స్పెషల్ కాదండి. మన ఎడ్యుకేషన్, మన టాలెంట్, మన క్యారెక్టర్ మనకెప్పుడు ఇంపార్టెంట్. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇవి ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే రిప్రజెంటేటివ్ పర్సన్స్‌గా ఉన్నప్పుడు మీ మీద బాధ్యతలు ఇంకెక్కువ పెరుగుతాయి. సో నిజంగా ఇలా వెనక్కి వెళ్ళిపోయి జనసేన పార్టీ నుంచి వెనక్కి వెళ్ళిపోయి నెగెటివ్‌గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. మీకు మీ పార్టీలు నచ్చకపోతే సైలెంట్ అవ్వండి, ఇంకో పార్టీలోకి వెళ్ళండి. కానీ అదే పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకొని తర్వాత ఆ పార్టీ గురించి దయచేసి నెగెటివ్‌గా ఎవరు మాట్లాడొద్దు. సూసైడ్‌లు చేసుకోవాలనుకుంటున్నారా? మీకొక్కళ్ళకే కష్టాలున్నాయా? మీరొక్కళ్ళే అవతల వాళ్ళతో తిట్లు తింటున్నారా? ఇవన్నీ ఈట్ల నుంచి బయటపడాలంటే కౌన్సిలింగ్సో, ట్రీట్మెంట్‌లో లేకపోతే ఎవరన్నా ఒక మంచి బుక్‌లో ఎగ్జాంపుల్ వ్యక్తినో ఎతుక్కొని చూసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున మనకి లేదండి. ఎందుకు అంటే గేమ్ చేంజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక నడుస్తున్న ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒక సమస్య, ఒక కష్టం వచ్చినప్పుడే బలము, పవరు తెలుస్తది. ఆ బలం, పవరు తెలియడానికి కొంత టైం పడతదండి. కాలానికి కొంత టైం ఇస్తే సొల్యూషన్ దొరికిద్ది, బాధ తగ్గిద్ది, విజయం, సక్సెస్ వస్తాయి అనటానికి ఈయన ఒక ఎగ్జాంపుల్ అని నా ఉద్దేశం అండి. 17 ఇయర్స్ ప్రజాసేవలో గానీ, సేవా దీంట్లో ఉండడం, ఆయనకు తోచిన ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టేయడం గానీ, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. మాకు తెలీదండి అనేవాళ్ళు తెలుసుకోండి. ఆయన ఎంతెంత ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారనేది. నెక్స్ట్ 10 ఇయర్స్ 2019లో నేనంత సీరియస్‌గా అనుకోలేదు. ఎందుకంటే పార్టీస్ వాళ్ళందరూ కష్టపడతారు. ఆయనంటే అభిమానులు అసలు యూత్ అయితే మామూలుగా లేరు. గెలిచేస్తారనే అనుకున్నాం. ఖచ్చితంగా కొన్ని సీట్లు మరీ స్వైప్ చేసేపోయినా మాక్సిమం అపోజిషన్‌లో కూర్చునేంత పవర్ ఉన్న వ్యక్తి ఎందుకు అట్లా అయ్యిందనే టైంకి 2024కి ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా ప్రతి రోజుని సక్సెస్‌ఫుల్‌గా వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గెలిచేస్తారని ఎవరు కూర్చోవాల. ప్రజల అభిమానం లాస్ట్ మినిట్ దాకా ప్రజల పోరాటంతో పాటు ఆయన కష్టాల్ని మనం ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఎవ్వరు ఏం అవసరం వచ్చారు. సరే ఇష్టం ఉంది వచ్చారు. ప్రజాసేవ చేద్దామని వచ్చారు. ప్రజాసేవ ఎలా ఉంటదంటే మీరు మిగతా స్టేట్‌ల్లో చూడండి. అధికార పరంగానే పోట్లాడుకుంటారు. అధికార పరంగానే పదజాలాలు యూజ్ చేసుకుంటారు. ఎంత దరిద్రమైన మాటలు, ఎంత హీనమైన మాటలు. ఒక వ్యక్తి వినగలరా? మామూలుగా ఎవ్వరం కూడా అటువంటి సీన్ ఫేస్ చేసిన తర్వాత అంత నెగెటివ్ మాటలు విన్న తర్వాత అంత పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక ఆ అటాకులు విన్నాక నిజంగా ఎవరైనా సర్దుకొని పక్కకెళ్ళాలి. తను ధైర్యంగా నుంచొని ఈ రోజున సొసైటీకి ఒక ఎగ్జాంపుల్‌గా మమ్మల్నే అంటున్నారు మేమే కష్టాలు పడుతున్నాం అనే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్‌గా ఉన్న వ్యక్తి అండి ఈ రోజున ఆయన. 2019లో అంత అభిమానం ఉన్న వ్యక్తులు ఎక్కడ కూడా క్యాంపెయినింగ్‌కి డబ్బులిచ్చి జనాలను తెచ్చుకోవాల్సిన కర్మ ఆయనకి లేనే లేదు. అలాంటి వ్యక్తి ఒక మీటింగ్‌కో, ఒక ర్యాలీకో వస్తే కొన్ని కోట్ల మంది అలా లక్షల మంది క్యూలో ర్యాలీలకు వచ్చే వ్యక్తులు 2029లో 2 సీట్లు ఓడిపోతాయని ఎవరన్నా అనుకుంటామా? అటువంటి అటాక్ పడినప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఎవ్వరన్నా ఇక ఈళ్ళ కోసం నేనొచ్చి ఎందుకు చెయ్యాలి? ఈ ప్రజల కోసం మేమేదో చేద్దాం మాకు చేతనైనంత అని అనుకుంటే ఇంతలా అవమానించాలా అనే సిట్యుయేషన్ వచ్చినప్పుడు అంతకంటే కష్టం ఇంకేదన్నా ఉంటదా? అటువంటి కష్టాన్ని కూడా ఆయన తట్టుకొని, నుంచొని ఈ రోజున
మళ్ళీ గోడకు కొట్టిన బంతు అనేది ఏమన్నా గానీ అంత ఎటాక్‌గా మనం ఇది చేసాం. అంత రివర్స్‌లో వచ్చి ఈరోజు అంత సక్సెస్‌ఫుల్ రేంజ్‌లో నుంచున్న వ్యక్తి. మామూలుగా నుంచున్నారా? 21 సీట్లే నుంచున్నారా? లేదండి. స్టేట్ మొత్తాన్ని గెలిపించారు ఈ రోజున. స్టేట్ మొత్తం ప్రజలందరూ కూడా ఒక్క స్టేట్ ఏంటి, ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఏరియాలో సెలబ్రేషన్స్ చేయడమే అంతంత మాత్రం. అలాంటిది ఒక ఎమ్మెల్యే గెలిస్తే 2 స్టేట్‌ల్లోనూ సెలబ్రేషన్స్ జరిగినియి. అంత సక్సెస్‌ఫుల్ రేట్‌ని తెచ్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎవరైనా మాకే కష్టాలున్నాయి, మేమే బాధలు పడుతున్నాం అనుకోని డిప్రెషన్స్‌లోకి వెళ్ళకండి. ఎప్పుడూ కూడా కాలంతో పాటు సమస్యలు తగ్గుతూ ఉంటాయి. మనం కరెక్ట్‌గా కష్టపడితే సక్సెస్ రావడానికి, సమస్యలు పరిష్కారం అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుంటారనేది నా రిక్వెస్ట్. ఇక లాస్ట్‌గా నేను మాట్లాడేది, సమస్యలు మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉండేయండి. ఇప్పటికిప్పుడు ఏదో ఏపీ గవర్నమెంటు విపరీతంగా సక్సెస్ అయిపోద్దని నేను అనుకోను. కానీ కొంచెం ఒక రోజు నేను వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే, టీడీపీ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయి అనేది కొంత వెయిట్ చేసాం. ఎందుకంటే 2019లో ఫైటింగ్ అనేది జనసేనకినో, టీడీపీకో, జనసేనకో, వైఎస్ఆర్‌సీపీకో కాదు. అప్పుడు మనకి స్టేట్ బైఫర్కేట్ అయింది 2014లో. 14లో ఒక సీనియర్ వ్యక్తి ఉంటే బెటరు అని చెప్పి సీనియర్ వ్యక్తిని సీఎంగా ఉంచడానికి జనసేన సపోర్ట్ చేశారు. కానీ 2019 వచ్చేసరికి అక్కడ పరిపాలనలో కొంత చేంజెస్ గాని, అంటే అందరూ 100% ఇవ్వలేం కాబట్టి, ఆ టైంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండని జగన్ గారు రావడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సీరియస్ అపోజిషన్‌గా ఉండాలి కాబట్టి, పూర్తిగా ఆయన ఆ రోజు ఎలక్షన్స్‌లో అన్ని సీట్లలోనే నిలబడటం, ఇవన్నీ కన్‌ఫ్యూజ్‌గా అయ్యి అవన్నీ కూడా ఒక్క ఛాన్స్ అనే ప్రాసెస్‌లో టీడీపీ గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్ మీద ఉన్న నెగటివిటీ తోటి 2019లో జగన్ గారు గెలవడం అనేది జరిగింది. సో, పోనీ ఆ ఒక్క ఛాన్స్ ఆ రోజు మేము పెద్దగా నేనైతే వీలైంది లేదు. ఎందుకంటే ఓకే, మంచి ఈ కొత్త గవర్నమెంట్ వస్తే కొత్తగా ఏమన్నా అనిపిస్తదేమో, కొత్త డెవలప్‌మెంట్ వస్తదేమో అని ఆశించే వ్యక్తుల్లో నేను కూడా ఒకదాన్ని. సో, అట్లా కాకపోతే ఒకటేంటంటే ఎప్పుడు కూడా అపోజిషన్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలండి. కానీ ఇక్కడ అపోజిషనే లేకుండా అయిపోయింది 2019లో. ఆ వచ్చిన అవకాశాన్ని నిజంగా కరెక్ట్‌గా వినియోగించుకొనుంటే ఈ రోజున ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చేదే కాదు. ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటేయాల్సిన అవసరమే వచ్చేది కాదు. కానీ ఇది కూడా ఒక సంతోషమే. ఇలా కూడా ఒక పరిపాలన ఉంటది. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎంతటి గొప్ప రాజునైనా కూడా నిలబెట్టాలన్నా, పడేయాలన్నా కూడా ఓటు హక్కు ప్రజాస్వామ్యానికున్న ఆయుధం అని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించారండి. ఆ ఒక్క సక్సెస్ అయితే లాస్ట్ గవర్నమెంటు సక్సెస్‌ఫుల్‌గా చేసిందనేది నా ఉద్దేశం. నెక్స్ట్ ఈ పరిపాలన ప్రొసీడింగ్స్‌లో చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ ఆఫీస్‌కే వచ్చి విషెస్ చెప్పడం గానీ, ఆలింగనం చేసుకోవడం గానీ, జనసేనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకంటే ఈ రోజున అందరూ ఎన్‌డీఏ కూటమి గెలవడానికి కారణం ఏంటి అనేది అందరికీ తెలుసు. ఏ వ్యక్తి అనేది అందరికీ తెలుసు. అందరూ వాళ్ళ ప్రయత్నాలు చేశారు. అలాగే పిఠాపురంలో జనసేనని గెలిపించండి అన్నప్పుడు అక్కడ టీడీపీ తరపు నుంచి వర్మ గారు కూడా పూర్తిగా ఆయన సర్వీస్‌ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయన చేశారు. వీళ్ళందరికీ కూడా జనసేన తరపు నుంచి కంగ్రాచ్యులేషన్స్ లేకపోతే అభినందనలు తెలియజేస్తున్నాము. కానీ చాలామంది అనుకునేది మేమంతా కష్టపడ్డామండి, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాకు కనిపించరు అని ఏదన్నా అనుకుంటే కనుక, మనం ఒక అధికారాన్ని, ఒక పవర్‌ని ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు, ఒక బాధ్యతని మనం ఇచ్చినప్పుడు, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి ఆయన నుంచొని ఫోటోలు దిగడమో, లేకపోతే మీరు మీరు బాగా చేశారని థాంక్స్ చెప్పడమో కాదు. మనం ఇష్టపడ్డాం, మనం ప్రేమించాం, మనము ఇష్టంతో ఓటు హక్కుతో ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది. అలా గెలిపించినప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? మనం ఇష్టపడి చేశాము. రేపటి రోజు నుంచి పరిపాలన ఎలా ఉందని చూడాలే తప్ప, మమ్మల్ని రికగ్నైజేషన్ చేశారా లేదా అనేది కాదండి. ఎందుకంటే రికగ్నైజేషనే అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి రికగ్నైజేషన్ ఇంపార్టెంట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులే ఇంపార్టెంటు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రికగ్నైజ్ చేశారు, గెలిపించారు. మీరు బాధ్యతగా, నమ్మకంగా ఉండాల్సిందే. అక్కడ ఆ పనులు చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ప్రభుత్వానికి అపోజిషన్ ఎవరు అంటే ప్రజలే. ప్రతిపక్షంగా ఉండి మాట్లాడి వాయిస్ రేస్ చేసే వ్యక్తులు ఎవరు అంటే ప్రజలే. సో, మీరు ఇచ్చిన హామీలు, పథకాలు, ఫ్రీ పథకాలు వాళ్ళు ఇచ్చారు, మీరు ఇస్తున్నారు కదండీ అంటే, ఫ్రీ పథకాలకి సమాజం అలవాటైపోయింది. వీటిని స్లోగా తగ్గించుకుంటూ వచ్చి, వాళ్ళే పూర్తిగా ట్యాక్సులు కట్టి, వాళ్ళే మంచి పొజిషన్‌లో ఉండేలాగా చూడాల్సిన బాధ్యత ఈ రోజున ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద ఉంది. అలాగే ఆ అప్పులకి సంబంధించి ఎంత అప్పులున్నాయి ఏంటనేది ఆ స్టేట్మెంట్ అంతా కూడా బయటకు వస్తది రేపటి రోజున.
నెక్స్ట్ కొంచెం ఇమీడియట్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే తిరుపతి అండి. తిరుపతి విషయంలో అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ క్యూ లైన్స్లో ఒకప్పుడు ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు, ఆ ప్రసాదం కూడా లేదు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి. సో దీన్ని కొంచెం ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ వ్యవసాయానికి కానీ కొన్ని ఆల్రెడీ మీరు చెప్పారు. సో ఇవన్నీ ప్రాపర్ వేలో కంప్లీట్ చేసుకొని వెళ్ళి మీ మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తులందరికీ కూడా మీరు ఇంకొకసారి ఇంకా అసలు ఎక్కడ కూడా మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు వచ్చి ఓటేస్తారు అనేలాగా వేస్తారు అనే నమ్మకం మీకు ఉండి మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తే కనుక ప్రజలు అదే ఉద్దేశంతో ఉంటారండి. అదే ఉద్దేశంతో ఓట్లు వేస్తారు. సో తెలుగు ప్రజలందరి తరపున గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి సపోర్ట్ చేసి ఎన్ని నెగిటివ్ మాటలు వచ్చినా కూడా ఆయన వెనకాలే ఉండి సపోర్టర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ గారికి, రిమైనింగ్ 19 ఎమ్మెల్యేలు ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. ఆల్ ది బెస్ట్.